ఈరోజు KTK5 గనిలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం అయితేంది, లేదా మ్యాన్ రైడింగ్ ఇబ్బంది అవుతున్నదైతేంది, కార్మికుల యొక్క టూల్స్ కానీ డ్రెస్సులు పెట్టుకునేటువంటి బాక్సులు పెట్టుకునే షెడ్డు 3 నెలలుగా తరలించినప్పటికీ అది నిర్మాణం కాకపోవడం అయితేంది. దీంతో పాటుగా ఈరోజు మహిళా సోదరిమణులకి కఠినతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విధులు చెప్తున్నటువంటిది అయితేంది. ఇవన్నీ సమస్యలతో పాటుగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సమస్యలను కార్మికుల ముందు పెట్టడం జరిగింది, చర్చించడం జరిగింది. దీనికి తోడుగా నీకు అన్యాయం జరిగినప్పుడు, నీ సంస్థకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ప్రశ్నించాలి అని అడుగుతా ఉన్నాం. మీరు నిలదీయాలి అని అడుగుతున్నాం. ఏ నాయకుడు వచ్చినా, ఏ లీడర్ వచ్చినా నీకు జరిగిన అన్యాయం, నీ హక్కులను హరించి వేయబడుతున్నటువంటిది, కొత్త సర్క్యులర్ వస్తే ఏం చేస్తున్నారు ఈ గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అనేటువంటిది మనం అడగకపోతే మనం ఇలానే ఉంటాం. అందుకే ప్రశ్నించే తత్వాన్ని నెలకొల్పుకోవాలి. ఆ రోజు TBGK హయాంలో ఆ యొక్క ప్రశ్నించే తత్వాన్ని నెలకొల్పినాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎవరితో అయినా కానీ మాట్లాడొచ్చు అనేటువంటి సోషల్ మీడియా ద్వారా కూడా మీ కంప్లైంట్లు పెట్టుకోవచ్చు అనేటువంటి చెప్పినటువంటి, కానీ ఈరోజు యూనియన్ ఆఫీస్కి వస్తేనే, చందా కడితేనే, సభ్యత్వం ఉంటేనే, కండువా వేసుకుంటేనే వాళ్లకు సమాధానం చెప్పే పరిస్థితికి దిగజారింది సింగరేణి కార్మిక వర్గం అని తెలియజేస్తూ ఈరోజు మీ హక్కుల కోసం ఆ రోజు కేసీఆర్ గారు ఎంత గొప్పగా చేసిండ్రు అని ఈరోజు కారుణ్య నియామకాల పేరు మీద 13,500 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. పెండింగ్లో ఉన్న 3,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగం వద్దనుకుంటే 25 లక్షలు ఇచ్చారు. తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇచ్చారు. మహిళా సోదరిమణులకి 6 నెలల వరకు మెటర్నిటీ లీవులు పెంచారు. 2 సంవత్సరాల వరకు చైల్డ్ కేర్ లీవును జీతంతో కూడినటువంటిది ఇచ్చాడు. అలాగే ఈరోజు 25 లక్షల రూపాయల మ్యాచింగ్ 20 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ను కూడా పొందుతున్నటువంటిది అయితే, IIM చదివేటువంటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేటువంటిది అయితేంది, 10 లక్షల రుణాన్ని తీసుకున్నటువంటి వాళ్లకు వడ్డీని తిరిగి చెల్లిస్తున్నటువంటిది అయితేంది, కొత్త బావులను నియామకం చేయడం, కొండాపూర్ UG అయితేంది, కాశీపేట 2 అయితేంది, అనేక ఓపెన్ కాస్ట్లకు పర్మిషన్ తీసుకొచ్చినట్టు అయితేంది, ప్రైవేటీకరణ జరగకుండా ఉండడం కోసం నిలుపుదల చేసి సింగరేణి సంస్థను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పోరాటం చేసినటువంటిది అయితేంది. ఇవన్నీ కూడా ఈరోజు AC సౌకర్యం ఉచితంగా ప్రతి కార్మికునికి ఇచ్చేటువంటి ఏర్పాటు అయితేంది. 8వ వేజ్ బోర్డులో చేసుకున్నటువంటి ఒప్పంద ఫలితం ఏదైతే 1% ఎలక్ట్రిక్ ఛార్జెస్ క్వార్టర్ ఉన్నటువంటి వాళ్ళకు రికవర్ చేసేటువంటి దాన్ని రద్దు చేపించి సింగరేణి కార్మికులకు మాత్రమే ఆ హక్కును కల్పించినటువంటి అయితే, ఇవన్నీ విషయాలను కూడా కార్మిక వర్గానికి వివరించడం జరిగింది. దీంతో పాటుగా ప్రశ్నించమని అడిగింది. ఈరోజు AITC INTCలు ఆబ్సెంటిజం పేరు మీద 100కు బదులుగా 150 మస్టర్లు చేయకపోతే ఛార్జ్షీట్ ఇయ్యమని చెబుతూ మార్చిలో ఛార్జ్షీట్ ఇవ్వాలి, ఏప్రిల్లో ఎంక్వైరీ పెట్టాలి, మేలో దానిపైన పెనాల్టీ కానీ చర్యలు కానీ తీసుకోవాలనేటువంటి దాని ప్రకారంగానే ఈరోజు చాలామంది బాయ్కి 5-10 మంది డిస్మిస్ అవుతున్నటువంటి దానికి ఎందుకు ఈ యొక్క AITC INTCలు ప్రశ్నించట్లేదు, ఆ సర్క్యులర్ను రద్దు చేయట్లేదని అడుగుతా ఉన్నాం ఈరోజు. అంతేకాకుండా ఈరోజు ట్రాన్స్ఫర్ పెట్టుకుందామంటే 3 సంవత్సరాలు ఖచ్చితంగా అక్కడ పని చేస్తేనే నీకు ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అలో చేస్తామని చెప్పేటువంటి సర్క్యులర్ను కూడా రద్దు చేపియకపోవడం అయితే, 5 సంవత్సరాలు నువ్వు అండర్గ్రౌండ్లో పని చేస్తేనే నీకు సర్ఫేస్కు పంపుతాము అనేటువంటి చెప్పేటువంటి సర్క్యులర్ అయితేంది. 10వ తరగతి SSC రెగ్యులర్గా పాస్ కానటువంటి కార్మికుల పిల్లలు చనిపోయినా, లేదంటే ఇన్వాలిడేట్ అయినటువంటి కార్మికుల పిల్లలకు ఉద్యోగానికి పోతే వాళ్ళందరికీ కూడా 10వ తరగతి రెగ్యులర్ పాస్ కానటువంటి వాళ్ళు విజిలెన్స్ కేసుల ద్వారా ఈరోజు వాళ్లకు మారుపేర్ల సమస్యను మళ్ళీ పైకి తీసుకొస్తూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు ఈ సంఘాలు అని. మీరు AITC గుర్తింపు సంఘంగా ఉండి మరి మీరు పెట్టాల్సినటువంటి స్ట్రక్చర్ మీటింగులు నడవకున్నా ఏం చేయలేకపోయినరు అని. చివరిగా మొన్న పోయిన నెలలో సమ్మె చేద్దామని అందరినీ కలుపుకెళ్దామని చెప్పినటువంటి ఆ సంఘం ఈరోజు నిన్న సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి ఫలితం. కాబట్టి ఈరోజు AITC అనేది పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది, కార్మికుల సమస్యలను పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రభుత్వ సంఘం అని చెప్పుకునేటువంటి INTC పూర్తిగా విఫలమైంది, ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అందుకే సమయం అయిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి మీరు వెంటనే దిగిపోవాలి, మీరు వెంటనే ఎన్నికలకు సిద్ధం కావాలి. మళ్ళీ ఎన్నికలు వచ్చినట్లయితే అప్పుడు కార్మికుల కోసం ఉండేటువంటి సంఘాన్ని గెలిపించుకుంటారు. అందుకే ఎన్నికలు పెట్టాలనేటువంటి దాంట్లో మీరు కలిసి రావాలి.
లేకపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గమే మిమ్మల్ని ప్రశ్నిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల ఇలాంటి సంస్థ స్థితిగతులన్నింటినీ కూడా వివరించడానికి, ఒక కార్మికుని యొక్క ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉన్నది అని తెలియడానికి, మీ యొక్క ఆర్థిక పరిస్థితి అయితేంది, విద్య అయితేంది, వైద్యం అయితేంది, ఒక ఆర్థిక దుబారా అయితేంది, ప్రభుత్వం ఏ విధంగా నిధుల దుర్వినియోగం చేస్తుంది అనేటువంటిది అయితేంది, బట్టి విక్రమార్క గారి పేచీలో ప్రతి పైసా కూడా సింగరేణి పెట్టేటువంటి పరిస్థితి అయితేంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే 1x800 థర్మల్ పవర్ జైపూర్ ఎస్టీపీపీది అయితేంది, లేదా రాజస్థాన్తో ఒప్పందం చేసుకున్న జైసల్మేర్లో పెట్టేటువంటి సోలార్ పవర్ అయితేంది, ఓబీ కాంట్రాక్టులో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అయితే, మన అప్పులు ఏ మేరకు ఉన్నాయి, ఓడి ఎంత ఉన్నది అనేటువంటి తెలుసుకోవడం కోసం అయితే, ఇవన్నిటి కోసం కూడా ఈ నెల 12వ తారీఖున సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ యొక్క ఒక సభను, ఒక చర్చా వేదిక ఉంటుంది. దాంట్లో మా తన్నీర్ హరీష్ రావు గారు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారి యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. కాబట్టి దానికి మీరందరూ కూడా కార్మిక వర్గం అంతా కూడా హాజరై దానికి విజయవంతం తెలుసుకొని మీ సంస్థ గురించి, మీ గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం అన్ని స్టాటిస్టిక్స్ తోటి, లెక్కలతోటి, అంకెలతోటి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అయితేంది, సైట్ విజిట్ అయితేంది, నైని బ్లాక్ అయితేంది, సృజన్ రెడ్డి సంగతి అయితేంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మీరందరూ హాజరు కావాల్సిందిగా కోరడం కోసం ఈరోజు ఈ యొక్క గేట్ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్మికుల నుంచి ఒక మంచి స్పందన రావడం జరిగింది. అలాగే ఈ కార్మిక వర్గానికి ఈ సందర్భంగా జేజేలు తెలుపుతూ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.